అంటే ఇప్పుడు ఎవరికి వారే ఒంటరిగా అనాథగా ఉన్నాము. సుఖ దుఃఖాలు అనుభవించట్లు, రాగద్వేషాలు అనుభవించట్లు, ఒత్తిళ్ళకి, వీటికి, చావుకి, మరణానికి, అన్నిటికీ కూడా. అయితే నేనేం చెప్తున్నానంటే కొన్ని ప్రయత్నంతో పని లేకుండా సహజంగా ఉన్నాయంటున్నా. సృష్టి ప్రయత్నంతో లేకుండా సహజంగా ఉంది కదా. నమ్మకం ఏంటి? సృష్టికర్త ఉన్నాడు, లేనివాడికి లేదుగా. అలా పంచభూతాలు ప్రయత్నం కాకుండా అప్రయత్నంగా మనం పుట్టుతూనే ఉన్నాయి కదా. పంచభూతాత్మక శరీరం పుట్టుతూనే ఉంది కదా. సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, అవస్థాత్రయాలు అన్నీ సహజంగా ఉన్నాయి కదా. సహజంగా ఉన్న అన్ని చెప్పడానికి, తెలుసుకోవడానికి ఉన్న జ్ఞానమే చాలు కదా. అంటే స్వామిలో జ్ఞానం ఉంది. అంటే జ్ఞానంతో జ్ఞానాన్ని గుర్తించడం, జ్ఞానంతో జ్ఞానాన్ని గమనించడం, జ్ఞానాన్ని తెలుసుకోవటం, ఆ జ్ఞానాన్ని గుర్తించడానికి, తెలుసుకోవటానికి, భావించడానికి శబ్దం, చలనము, త్రికరణాలు అంటే 3 గుణాలు. మనం సత్వరజ తమ గుణాలు. కరణాలు వేరు, గుణాలు వేరు. సత్వరజ తమస్సు. కరణాలు అంటే పనిముట్లు. అంటే మనస్సు, వాక్కు, కాయము. కాయం అంటే శరీరం. మనస్సు అంటే మనసు అన్న, బుద్ధి అన్న, చిత్తమన్న, అహంకారమన్న, నీవు నేను భావంతో ఉన్న తానే. తాను ఉండాలంటే ఏమి ఉండాలి? స్థూల శరీరం ఉండాలి. స్థూలం ఉండాలంటే ఏం చేయాలి? వాక్కు ఉండాలి. వాక్కు ఉండాలంటే ఏంటి? శబ్దం చేయాలి. శబ్దం ఉండాలంటే ఏం చేయాలి? భావం ఉండాలి. అన్నీ ఉండాలి. అంటే ఎన్ని లక్షణాలు కలిసింది, అన్ని ధర్మాలు కలిసినట్టు సమూహంగా ఉన్న ఒక సాలిడ్ పదార్థమే నేను.